హైదరాబాద్ జేబీఎస్ పార్క్ లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 101వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ చీఫ్ రామచంద్రరావు, ఎంపీ ఈటెల రాజేందర్, బండారు దత్తాత్రేయ పూలమాలలు వేసి నివాళులర్పించారు. వాజ్పేయి జయంతిని సుపరిపాలన దినోత్సవంగా నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. దేశ అభివృద్ధిలో కీలక మార్పులు తీసుకొచ్చిన స్ఫూర్తి ప్రదాతగా వాజ్పేయి అని అభివర్ణించారు. గొప్ప దార్శనికత, దూరదృష్టి, ఆదర్శవంతమైన నేతగా దేశ చరిత్రలో నిలిచారని కొనియాడారు. గ్రామీణ సడన్ యోజన, సర్వశిక్ష అభియాన్, మొబైల్ ఫోన్స్ రంగంతో పాటు దేశాన్ని ప్రగతి పథంలో నడిపేందుకు ఆయన చేసిన కృషి ఎనలేనిదన్నారు. జన్మదినోత్సవాలను జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి మన తెలంగాణ గవర్నర్ గారు రావడము చాలా సంతోషం. వారికి నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. వారితో పాటు పెద్దలు గౌరవనీయులు బండారు దత్తాత్రేయ గారు, అదేవిధంగా ఈటెల రాజేందర్ గారు, రామచంద్రరావు గారు, కోమరయ్య గారు, మిగతా కార్తిక రెడ్డి గారు, శశిధర్ రెడ్డి గారు, మిగతా పెద్దలందరూ కూడా వచ్చారు. అందరికీ నమస్కారం. సరిగ్గా 10:30 గంటలకు మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ యొక్క మహబూబా కాలేజీలో ఉన్నటువంటి ఆడ హాల్లో వారు వర్చువల్గా ప్రసంగించబోతూ ఉన్నారు. అందరూ అక్కడికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా తర్వాత బీజేపీ స్టేట్ ఆఫీసులో కార్యక్రమం ఉంది. సాయంకాలం 5 గంటలకు హైదరాబాద్ చౌరస్తాలోని ఇంజనీర్స్ ఆఫ్ సిండికేట్లో కూడా వారి జన్మదిన ఉత్సవాలు ఉన్నాయి. అనేక బస్తీల్లో కూడా ఈరోజు శ్రమదానాలు, అదేవిధంగా ఇతర సామాజిక కార్యక్రమాలు కూడా వాజ్పేయి గారి జన్మదినోత్సవం సందర్భంగా మరి అందరూ రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తూ ఉన్నారు. అందరూ కూడా కార్యక్రమాలలో పాల్గొని వారికి మనందరం శ్రద్ధాంజలి సమర్పించాల్సిందిగా కోరుకుంటూ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు.